స్టాక్ కొనేటప్పుడు ఎంత క్వాంటిటీ కొనాలి అనేది ఎలా నిర్ణయించాలి? నేను ఎప్పుడు చెప్తుంటాను కదా! ట్రేడింగ్‌లో సక్సెస్ కావాలంటే మీరు పొజిషన్ సైజింగ్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్ స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాల్సిందే. ఎగ్జాంపుల్ మీరెప్పుడైనా స్టాక్ బై చేసేటప్పుడు మీరు రిస్క్ ముందే డిఫైన్ చేశారనుకోండి. ఎగ్జాంపుల్ నేను ఈ స్టాక్‌లో 2000 లాస్ వస్తే నేను ఎగ్జిట్ అవుతా అని అనుకోండి. మీరు మాన్యువల్ కాలిక్యులేషన్ చేసి ఎంత క్వాంటిటీ కొనాలంటే చాలామందికి రాదు. సో, ఇక్కడ బ్యూటీ ఏందంటే మనము ఈ డిఫైనెజ్ వాళ్ళ డీమ్యాట్ అకౌంట్‌లో మనకు జోన్ వెబ్‌లో ఇది ఆటోమేటిక్‌గా మీకు ఆ కాలిక్యులేషన్ చూపిస్తుంది. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపిస్తాను. ఇది ఏం రికమెండేషన్ కాదు. స్టాక్స్ ర్యాండమ్‌గా చూపిస్తున్నాను నేను. సో, స్టాక్స్ నేమ్ చూడకండి. ఎగ్జాంపుల్ ఇది బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా! ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 154 ఉంది కదా! అరౌండ్ 155 అనుకోండి. ఇప్పుడు నేను బై చేయాలనుకోండి బ్యాంక్ ఆఫ్ ఇండియా‌ల. సో, ఇక్కడ ఈ బై, సెల్ ఇక్కడ పి ఉంది కదా! ఈ పీ పైన క్లిక్ చేయండి. ఇవన్నీ మీకు ఆప్షన్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ వీడియోలో నేను ఓన్లీ రిస్క్ బేస్డ్ క్యాలిక్యులేషనే చూపిస్తాను. సో, మీరు ఎగ్జాంపుల్ 155 దగ్గర ఎంట్రీ ప్రైస్ అంటే బై చేద్దాం అనుకుంటున్నారు. మీ రిస్క్ వచ్చేసి 2000 మాత్రమే లాస్ అవ్వాలనుకుంటున్నారు. అంటే 2000 లాస్ చూపిస్తే నేను ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నారు. సో, స్టాప్ లాస్ 150 5 పాయింట్ స్టాప్ లాస్. సో, ఎంత క్వాంటిటీ కొనాలి అనేది మీకు పొజిషన్ సైజింగ్‌లో తెలుస్తది గదా! ఇక్కడ క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా అదే చూపిస్తుంది. సో, మీరు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 400 క్వాంటిటీ మాత్రమే బై చేయాలి. ఎగ్జాంపుల్ మీ రిస్క్ 5000 ఒక రూ. 1,00,000 ఇన్వెస్ట్ చేసిర్రు. 5000 లాస్ వస్తే నేను ఎగ్జిట్ అవుదాం అనుకున్నారనుకోండి. ఇప్పుడు ఎంత క్వాంటిటీ కొనాలి? 1000. సో, 1000 క్వాంటిటీ కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయొద్దు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఏం రికమెండేషన్ కాదు. ర్యాండమ్‌గా నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ హెచ్‌సిజి స్టాక్ ఉంది కదా! ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 560. ఇక్కడ మీకు లోల స్టాప్ లాస్ పెట్టినా కూడా 540 అనుకోండి. సేమ్ పీ పైన క్లిక్ చేయండి. 560 దగ్గర నా ఎంట్రీ ప్రైసు రిస్క్ మీది 5000 అనుకోండి. సో, స్టాప్ లాస్ ఎక్కడ అనుకున్నాము? 540. ఓకే. 5000 మీ రిస్క్. రూ. 1,00,000 ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు. 5000 వస్తే ఎగ్జిట్ అవ్వాలనుకున్నారు. స్టాప్ లాస్ 540. సో, క్యాలిక్యులేట్ చేస్తే 250 క్వాంటిటీ. 250 క్వాంటిటీ కంటే ఎక్కువ మీరు ఈ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయొద్దు. చాలామంది ఏందంటే సైజబుల్ అలొకేషన్ ఇయ్యొద్దు. రిస్క్ అసలు ముందే తెలవదు ఆళ్ళకు. ర్యాండమ్‌గా ఎంత పడితే అంత చేసేస్తారు. ఒక దాంట్లో 5,00,000, 6,00,000 అట్లా మీరు చేస్తే ఏందంటే ఒక స్టాక్ డ్రాడౌను 20%, 30% డౌన్ అయిందనుకోండి, మీ పోర్ట్‌ఫోలియో మొత్తం నెగెటివ్‌లో కనిపిస్తుంది. సో, ఈ విధంగా మీరు పొజిషన్ సైజింగ్, రిస్క్ మేనేజ్‌మెంట్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. సో, దానికి బ్యూటీ ఏందంటే మీరు క్యాలిక్యులేషన్ ఏది చేయాల్సిన అవసరం లేదు. ఇది ఆల్రెడీ ఈ టూల్ చూపిస్తుంది. సో, మీరు చేయాల్సింది ఏందంటే జస్ట్ మీరు ఈ వాల్యూస్ ఎంటర్ చేయాలి అంతే. ఈ పీ పైన క్లిక్ చేసి మీరు ఎంట్రీ ప్రైసు, మీరు స్టాప్ లాసు, మీరు ఎంత ఎంత రిస్క్ చేయాలనుకుంటున్నారో 2000 రిస్క్ చేయాలనుకున్నారనుకోండి. సో, 178 క్వాంటిటీ మాత్రమే బై చేయాలి. సో, ఈ విధంగా మీరు 178 క్వాంటిటీకి మీరు మాక్సిమం మీరు లాస్ అయ్యేది 2000 మాత్రమే. ఈ విధంగా మీరు రిస్క్ ముందే డిఫైన్ చేసుకొని, పొజిషన్ సైజింగ్ కరెక్ట్‌గా చేసుకొని, మీ పోర్ట్‌ఫోలియోని ఎప్పుడు గ్రీన్‌గా ఉంచుకోవచ్చు. సైజబుల్ అలొకేషన్స్ ఇవ్వాలి. సో, ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ కంటెంట్ అండి. సో, దీనికి మీరు చేయాల్సింది ఏందంటే, డిఫైనెడ్జ్ వాళ్ళది ఈ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఈ జోన్ వెబ్ ఉంది గదా! ఇది మొబైల్‌లో గూడా ఉంటుంది. మొబైల్ యాప్ జోన్ వెబ్ యాప్ ఉంది. మొబైల్‌లో గూడా మీరు ఈ విధంగా ఈ చార్ట్ ఓపెన్ జేసి మీరు బై, సెల్ పక్కన ఈ సింబల్ ఉంటుంది. ఇది పొజిషన్ సైజింగ్ అనేది. దానిపైన క్లిక్ చేసి మీరు క్వాంటిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, దీని ద్వారా ఏమైతుందంటే మీకు డిసిప్లిన్ అలవాటు అవుతుంది. సో, ఇలా పొజిషన్ సైజింగ్ ఫాలో చేస్తే క్యాపిటల్ సేఫ్‌గా ఉంటుంది. మరియు ట్రేడింగ్ డిసిప్లిన్ పెరుగుతుంది మీకు. సో, రిమెంబర్ ఫస్ట్ కంట్రోల్ ద రిస్క్, ప్రాఫిట్ ఆటోమేటికల్లీ ఫాలోస్. సో, ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ.